రక్తహీనత. కామన్సీ అని మనకి కొంచెం ఖాళీ స్థలం ఉంటే వచ్చేస్తాయి. మిరవాకులా ఉండి పళ్ళు నల్లగా ఉంటాయండి. కామన్సీ కూర తిన్నారనుకోండి తోటకూరలాగా, ఎనిమిక్ కండిషన్ పోతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే తోటకూరలో ఎర్రది ఉంటుంది, చిలక తోటకూర అంటారు. మీకు బజార్లో ఇప్పుడు అమ్ముతున్నారు బాగానే వాళ్ళు పని నుంచి. ఆ తోటకూర తింటే ఎనిమిక్ కండిషన్ నుంచి బయటపడతాం. బ్లడ్ అది ఇంప్రూవ్ అవుతున్నాడు, ఎనిమియా తగ్గుతుంది. అలాగే ఆయుర్వేదంలో మంచి మందులు ఉంటాయి. ఇది అడవుల్లో మేము భోజనం పెట్టే ప్లేట్, ఇది భోజనం ప్లేట్. దీనివల్ల భూమికి కానీ, నీటికి కానీ, గాలికి కానీ, చెట్లకు కానీ నష్టం ఉందా? మనం తినేసి పడేస్తే మనిషికి కానీ, పశువుకి కానీ, ఇంకా అవి తింటే వాళ్ళకి ఆరోగ్యం కూడా. మనకి ఈ ఆకులో తినడం వల్ల, ఇది మోదుగా చెట్టు అంటే బృహస్పతికి ప్రతీక అన్నమాట. మనం హోమాల్లో వేస్తాం బృహస్పతి మంత్రం వచ్చినప్పుడు మోదుగు మాటలు వేస్తాం. అలాగే ఉపనయనం అయ్యాక మోదుగు కర్రీ ఇచ్చి పంపిస్తాం దండం. ఎందుకంటే మోదుగా బృహస్పతి అంత తెలియనాడు అవుతాడనమాట. మోదుగా ఎక్కడ విజ్ఞానం ఉందో అక్కడ తీసుకెళ్తుంది. ఇది కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి ఆ గురువుని పరిచయం చేస్తుంది మోదుగా. అలాగే మోదుగాకులో అన్నం తిన్నాం అనుకోండి, మేధాశక్తి పెరుగుతుంది, ఆ పిచ్చి ఆలోచనలు పోతాయి. యాంగ్జైటీ, ఇందాక ఎవరు అడిగారు యాంగ్జైటీ ఎలా పోతుంది అని. ఇలాంటి ఆకులు తింటే యాంగ్జైటీ పోతాయి, టెన్షన్లు, స్ట్రెస్లు అన్నీ పోతాయి అన్నమాట. అరిటాకులో భోజనం వేరు, మరి చలవ చేస్తుంది అరిటాకులో భోజనం. లివర్ కాలేయ సమస్యలు రావు అరిటాకులో భోజనం చేస్తే కాలేయ సమస్యలు రావు. మనకి రథసప్తమి రోజు ఏం చేస్తాం? జిల్లేడాకు నెత్తిన పెట్టుకుని రేగుబడి పెట్టుకుని స్నానం చేస్తాం. అలాగే చిక్కుడాకులో కానీ జిల్లేడాకులో కానీ ప్రసాదం పెట్టి తింటాం. అలా మనకి ఇస్తరాకులు ఒక 12 రకాల ఇస్తరాకులు ఉన్నాయి. కొన్ని మూలికలు ఉంటాయి. తిప్పతీగ, అశ్వగంధ కూడా ఇమ్యూనిటీ పెంచేదే. తిప్పతీగ అంటే అమృతవల్లి అని పిలుస్తారు. తిప్పతీగ పొడి తేనెతో ఇవ్వచ్చు, అలాగే అశ్వగంధ కూడా ఇవ్వచ్చు. అవి రెండు ఇమ్యూనిటీ పెంచే లక్షణం అన్నమాట. ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏమిటంటే సంక్రమణ వ్యాధులు అంటాం. అంటే మన హెరిడిటీ జబ్బులన్నీ అక్కడ ఎండ్ అయిపోతాయి, రావన్నమాట తిప్పతీగ ఇవ్వడం వల్ల. తిప్పతీగని అమృతవల్లి అని పిలుస్తారు. అమృతవల్లి అంటే అర్థం ఏంటంటే, అమృత అంటే మరణం సంభవించకుండా చేస్తాను అర్థం. వల్లి అంటే తీగ అనమాట, అమృత వల్లి. అది కింద ఆధారం ఉండదు, చెట్టు మీద తాకేస్తుంటుంది గాలిలో, దానికి మరణం ఉండదు. అలాగే మనం తీసుకున్నా సరే మనకి మరణం సంభవించకుండా చేస్తాం. ఇమ్యూనిటీ పెంచడంలో చాలా కీలక పాత్ర తిప్పతీగ. అది చిటికిడే ఎక్కువ కళ్ళు. అశ్వగంధ అంటే ఏంటంటే గుర్రం వాసన వస్తుంది. దుంప గుర్రం వాసన వస్తుంది. ఆ వాసన పోవాలంటే ఏం చేయాలి? ఆవు పాలు పెట్టి కొండలో వాసన కట్టి ఈ దుంపలు వేసి ఆ పాలు మరిగిస్తే, కేజీకి 1 లీటర్ పాలు వేసి మరిగిస్తే ఈ ఆవిరికి ఎక్స్పోజ్ అయితే ఆ గుర్రం వాసన పోయి బిస్కెట్ వాసన వస్తుంది. అప్పుడు వేడి చేయదు. ఈ బజార్లో దొరికేవన్నీ కూడా అన్ని తొక్క తోలు అన్ని కొనుగోలు అమ్మేస్తారు. ఇలా ప్యూరిఫై చేసింది కొనుక్కోండి, లేదా చేసుకోండి, ఇంట్లో పెద్ద కష్టం చేసుకోవచ్చు. అలా చేస్తే వేడి చేయదు. మీరు అది కాకుండా చేస్తే వేడి చేస్తుంది. కొండలో పాలు పోయాలి, కొండలో కానీ గిన్నెలో కానీ పాలు పోయాలి. కేజీ దుంపలకి లీటర్ పాలు పోసి పైన గుడ్డ కట్టాలి. మనం కుడిని పెట్టేవాళ్ళం కదా, అలా పైన గుడ్డ కట్టి ముక్కలన్నీ గుడ్డ మీద పెట్టాలి. ఆ క్లాత్ మీద పైన ఇవన్నీ మూగురు బోర్లించాలి, ప్లేట్ కానీ బోర్లించాలి. స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టామనుకోండి, పాలు మరిగి ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి దుంపలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఆవిరికి అది ప్యూరిఫై అయిపోద్ది అనమాట. ఆవు పాల ఆవిరికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దుంపలో ఉన్న ఆ వాసన అంతా పోయి ప్యూరిఫై అయిపోయి ఆ వేడి గుణం పోయి అప్పుడు మందుగా పనిచేస్తామన్నమాట. ఆ ప్యూరిఫికేషన్ లేకపోతే అశ్వగంధ పనిచేయదు. అదొకటి. శతావరి కదా అక్కర్లా, ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. తిప్పతీగకి ప్యూరిఫికేషన్ ఏం లేదు. తిప్పతీగ కాంతం ఒక 20% ఉసిరి కలుపుకోండి. అంటే ఉట్టి తిప్పతీగ తింటే కొంతమందికి తల ఇసురుద్ది అనమాట. అందుకని ఉసిరి పొడి కొంచెం కలుపుకున్నారు అనుకోండి, 10%, 100 గ్రాములు తిప్పతీగ పొడికి 10 గ్రాములు ఉసిరి పొడి కలిపేయాలనుకోండి, అది దాని సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. అలా చిన్న టెక్నిక్స్ అంతే. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తే పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని, కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి. బాడీ స్వర్స్ అయిపోతుంది. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్వర్స్ అసలు లేదండి. ఈ మందులు వాడిన కానీ స్వర్స్ తెలిసిందండి. ఇంక మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి.
మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఇలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.